హాయ్ హలో నమస్తే, నేను మీ రామ్. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈ వీడియోలో మనం మరొక కొత్త మూవీ థియేటర్ గురించి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మీకు నచ్చిన మీ ఫేవరెట్ థియేటర్ని కామెంట్ చేయండి. ఈరోజు మనం కాకినాడ నగరంలోని మరొక మూవీ థియేటర్ గురించి తెలుసుకుందాం. సూర్య సినిమాక్స్. సూర్య సినిమాక్స్ కాకినాడ సిటీ అవుట్స్కట్స్లో వాకలపూడి గ్రామంలో ఉంటుంది. కాకినాడ నుంచి వాకలపూడి లైట్ హౌస్కు వెళ్ళే మార్గ మధ్యలో ఈ థియేటర్ ఉంటుంది. ఈ మూవీ థియేటర్ను 2020వ సంవత్సరంలో సంక్రాంతికి అలా వైకుంఠపురం సరిలేరు నీకెవ్వరు మూవీస్తో ప్రారంభించారు. ఈ మూవీ థియేటర్లో టికెట్ కాస్ట్ ఫస్ట్ క్లాస్ 145 రూపీస్, సెకండ్ క్లాస్ 75 రూపీస్గా ఉంటుంది. ఈ మూవీ థియేటర్ యొక్క టికెట్స్ ఆన్లైన్లో బుక్ మై షోలో లభిస్తాయి. ఈ మూవీ థియేటర్కి పార్కింగ్ సెల్లార్లో ఉంటుంది. పార్కింగ్ ప్లేస్ కూడా చాలా పెద్దదిగా విశాలవంతంగా ఉంటుంది. ఈ మూవీ థియేటర్కి క్యాంటీన్ ఏరియా కూడా చాలా బాగుంటుంది. ఈ మూవీ థియేటర్లో 2 స్క్రీన్లు ఉంటాయి, స్క్రీన్ 1, స్క్రీన్ 2. మనం ఇప్పుడు చూస్తున్నది స్క్రీన్ 1. స్క్రీన్ 1లో 410 సీటింగ్ ఉంటుంది. అందులో 327 ఫస్ట్ క్లాస్, 83 సీట్లు సెకండ్ క్లాస్ ఉంటాయి. స్క్రీన్ 1లో డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్తో పాటు 2K ప్రొజెక్టర్ను వాడుతున్నారు. ఈ మూవీ థియేటర్ చాలా పెద్దదిగా ఉంటుంది. ఈ మూవీ థియేటర్లో ఇంటీరియర్ అయితే చాలా బాగుంటుంది. రెడ్ అండ్ బ్లాక్, బ్లూ కాంబినేషన్లో వాల్స్పై బ్లూ అండ్ పింక్ లైటింగ్ స్ట్రిప్లతో చూడడానికి చాలా ప్రీమియంగా ఉంటుంది. సిట్టింగ్ కూడా బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్తో పుష్ బ్యాక్ సీట్లతో చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నది స్క్రీన్ 2 ఏరియా. స్క్రీన్ 2 మినీ థియేటర్. థియేటర్ కొంచెం చిన్నదిగా ఉంటుంది. ఈ థియేటర్లో సిట్టింగ్ కెపాసిటీ 210 సీట్లు. అందులో 168 ఫస్ట్ క్లాస్, 42 సెకండ్ క్లాస్ ఉంటాయి. ఈ థియేటర్లో 7.1 సౌండ్ సిస్టమ్తో పాటు 2K ప్రొజెక్టర్ను వాడుతున్నారు. ఈ మూవీ థియేటర్లో ఇంటీరియర్ అయితే బ్లూ కలర్ వాల్స్పై పింక్ అండ్ బ్లాక్ బాక్సులపై పింక్ అండ్ బ్లూ లైటింగ్ స్ట్రిప్లతో చాలా బాగుంటుంది. స్క్రీన్ అయితే ఫ్లాట్గా చాలా పెద్దదిగా ఉంటుంది. సిట్టింగ్ అయితే రెడ్ అండ్ బ్లూ కాంబినేషన్లో సిట్టింగ్ చాలా కంఫర్ట్గా ఉంటుంది. నాకు ఈ వీడియో తీయడానికి సహకరించిన సూర్య సినిమాక్స్ థియేటర్ యాజమాన్యానికి నా ధన్యవాదములు.